ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రఖ్యాతిగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ జాతర మహోత్సవంలో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అటవీ ప్రాంతంలో దాదాపు 30 కిలోమీటర్ల మేర వాహనాలలో ప్రయాణించి అక్కడి నుంచి దాదాపు 6 కిలోమీటర్ల మేర కాలినడకన ప్రయాణం చేసి లింగమయ్యను దర్శించుకుంటారు. ఎత్తైన కొండలు కోనలు నడుమ సాహసోపేతంగా జరిగేటటువంటి సలేశ్వరం యాత్రపై లోతైన లోయలు, రాళ్ళు, రప్పలు వీటన్నిటిపైనే సాహసోపేతమైనటువంటి సలేశ్వర యాత్ర కొనసాగుతుంది. ప్రతి ఏటా 10 రోజుల పాటు నిర్వహించేటటువంటి సలేశ్వర యాత్ర ఈ ఏడాది మాత్రం కేవలం 3 రోజులు మాత్రమే అధికారికంగా ప్రకటించి 3 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ యొక్క సలేశ్వర యాత్రను చూడడానికి లక్షల సంఖ్యలో మొదటి రోజు రావడం జరిగింది. దీంతో భక్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చే వారంతా కూడా శైవ భక్తులతో పాటు ప్రకృతి ప్రేమికులంతా కూడా వచ్చి ఇక్కడ ఎంతో ఆనంద పరవశంలో మునిగిపోతున్నారని చెప్పవచ్చు. చుట్టూ ఉండేటటువంటి యొక్క పచ్చటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అంతా కూడా ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా ఇక్కడ గడుపుతున్నటువంటి పరిస్థితి. ఎంతో సాహసం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 6 కిలోమీటర్ల మేర కొన్ని గుట్టలు ఎక్కుతూ దిగుతూ వస్తున్నామయ్యా లింగమయ్య అంటూ ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణ చేస్తూ ఇక్కడికి భక్తులంతా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం నుంచి దాదాపుగా 1 కిలోమీటర్ దిగువన ఒక లోయ ఉంది. ఆ లోయలోనే మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఆ లోయ ఏదైతే ఉందో అక్కడే సలేశ్వర లింగమయ్య వెలిసినటువంటి ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి భక్తులంతా కూడా అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ మొక్కులు చెల్లించుకొని లింగమయ్యని దర్శించుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతుంటారు. అయితే ప్రతి ఏటా కంటే ఈ ఏటా కేవలం 3 రోజులు మాత్రమే అని చెప్పి అధికారులు ప్రకటించడంతో భక్తులంతా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మొదటి రోజే కొన్ని లక్షల సంఖ్యలో ఇక్కడికి భక్తులంతా చేరుకోవడంతో భక్తులను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి నెలకొంది. దర్శనానికి వెళ్ళినటువంటి భక్తుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో వారంతా కూడా తిరుగుముఖం అవుతున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ సలేశ్వర యాత్రని చూడాలనేది చాలా మందికి చిరకాల కోరికగా ఉంటుంది. కొంతమంది అయితే దాదాపు 10-15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఏటా వచ్చి లింగమయ్యను దర్శించుకుంటున్నారు. ఏదైతే ఎత్తైన కొండలు లోయలు మధ్యలో వెలిచినటువంటి సలేశ్వర లింగమయ్యను దర్శించుకుంటే ఖచ్చితంగా తమ కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అందుకే లక్షల సంఖ్యలో కేవలం ఏడాదికి 3 రోజులు అయినప్పటికీ కూడా ఎంతో సాహసం చేసి కొన్ని కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలోకి వచ్చి దాదాపు 5 కిలోమీటర్ల మేర కొండలు కోనలు గుట్టలు వీటన్నిటి మధ్య నడుస్తూ ఎంతో అవస్థలు పడుతూ వచ్చి లింగమయ్యను దర్శించుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంది. మహిమాన్వితమైనటువంటి సలేశ్వరం లింగమయ్య జాతరలో ప్రధాన ఘట్టమైనటువంటి లింగమయ్య దర్శనం చేసుకునేటటువంటి లింగమయ్య ఆలయం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు విజువల్స్ గా దాదాపుగా ప్రధాన రహదారి నుంచి అడవిలోకి 30 కిలోమీటర్ల మేర ప్రయాణించిన అనంతరం కాలినడకన 5 నుంచి 6 కిలోమీటర్ల మేర భక్తులంతా కూడా కొండలు గుట్టలు వాగులు వంపులు నుంచి నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. అనంతరం వారంతా కూడా ఎంతో ప్రమాదకంగా ఎంతో సాహసోపేతంగా ఉన్నటువంటి ఈ కొండ చర్యలపై నుంచి నడుస్తూ వచ్చి ఇక్కడ లింగమయ్యను దర్శించుకుంటారు. ఈ లింగమయ్యకు ఎంతో మహిమాన్వితమైనటువంటి లింగమయ్య. ఇక్కడ మొక్కుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనేది భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఇక్కడ కొండపై నుంచి జాలువారుతుండేటటువంటి ఈ జలపాతం ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్టయితే శివభక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి ఎంతో శివనామ స్మరణ చేస్తూ ఇక్కడ ఒక భక్తి పారవశ్యంలో మునిగిపోయినటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. దాదాపుగా ఉదయం తెల్లవారుజామున వచ్చినటువంటి వారు సైతం ఇప్పటికీ దర్శనం చేసుకోలేక క్యూ లైన్లలోనే వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని లక్షల కొద్దీ ప్రతి ఏటా యొక్క సలేశ్వరం యాత్రను 10 రోజులు జరిపేవారు మొదట, అనంతరం 5 రోజులకు కుదించారు. ప్రస్తుతం టైగర్ రిజర్వ్ జోన్గా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కేవలం 3 రోజులు మాత్రమే ఈ జాతర నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో 3 రోజులు మాత్రమే ఉందంటూ
ప్రజలకు వివరించడంతో ప్రజలంతా కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున తండోపతండాలుగా తరలివచ్చారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మొదటి రోజే కొన్ని లక్షల మంది ఇక్కడికి చేరుకోవడంతో అధికారులంతా వారిని కంట్రోల్ చేయడానికి నానా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ లింగమయ్యను దర్శించుకొని భక్తులంతా పునీతులవుతున్నారు. మరొక 2 రోజులు మాత్రమే ఈ లింగమయ్య జాతర కొనసాగుతుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు మరొక 2 రోజులైనా పొడిగిస్తే బాగుంటుందంటూ వారంతా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. నా పేరు పెరుమల వెంకటేశ్వర్లు, అంబర్బాద్ మండల మాజీ ఎంపీపీ, మాజీ వైస్ ఎంపీపీ. ఈ నల్లమల ప్రాంతాన్ని నీలకంఠ క్షేత్రంగా వర్ణిస్తారు. ఈ నల్లమల ప్రాంతంలో అనేక శివలింగాలు, శివాలయాలు ఉన్నాయి. అందులో పవిత్రమైనది మరో అమర్నాథ్, అంటే మరో అమర్నాథ్గా ఉన్నటువంటి శనేశ్వరం. యాక్చువల్గా వాస్తవంగా అది శనేశ్వర ఆలయం. అక్కడ ప్రతి సంవత్సరము చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు ఒక పుట్టలో చెదలు వచ్చినట్టుగా జనము లక్షలాది మంది వస్తుంటారు. ఆ చైత్ర శుద్ధ పౌర్ణమి కంటే ముందు నుంచి లక్షలాది మంది జనం వస్తుంటారు. ఎక్కడి నుంచి వస్తారు, ఎట్లా, అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వస్తుంటారు ఈ నల్లమల ప్రాంతానికి. వాస్తవంగా ఈ చైత్ర శుద్ధ పౌర్ణానికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత వర్షం కూడా వస్తుంది. అది ఏందో మహిమ, ఆ శనేశ్వరుని, ఆ ఈశ్వరుని మహిమ కావచ్చు. ఈ ప్రాంతానికి ఇన్ని వందల బండ్లు, ఇన్ని వాహనాలు, 2 వీలర్స్ కానీ, 4 వీలర్స్ కానీ, బస్సులు కానీ, అనేక రకాల వాహనాలు వస్తుంటాయి. అటవీ శాఖ వారు గతంలో ఎలాంటి టోల్ రుసుము లేకుండానే ఈ చలేశ్వర జాతరను, చలేశ్వర ఉత్సవాన్ని నల్లమల చెంచులు మాత్రమే నిర్వహించేది. ఆ చెంచులు వాళ్ళ యొక్క పవిత్రతను కాపాడుకుంటూ చెంచుల ఆధ్వర్యంలో నిర్వహించేది. రాను 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 అటవీ శాఖ వాళ్ళు వాళ్ళ ఆధీనంలో తీసుకొని ఈ ఈ చలేశ్వర ఉత్సవాన్ని ఆ దినాలను, భక్తులు దర్శించుకునే దినాలను తగ్గించుకుంటూ వస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ టోల్ రుసుములు కూడా తగ్గించాలి. భక్తులకు ఇటువంటి భారం పడకుండా చూడాలి. భక్తులు దర్శించుకోవడానికి ఈ తండోపతండాలుగా వచ్చి ప్రమాదాలకు గురి కాకుండా కొద్దిగా సడలించి 4-5 రోజులు, యాక్చువల్గా అయితే 1 వారం రోజులు ఇస్తే బాగుంటుంది. ఈ అటవీ శాఖ అధికారులు, రాష్ట్ర అటవీ శాఖ మాతులు శ్రీమతి కొండ సురేఖ గారు కూడా దీనిపైన దృష్టించి మరో అమర్నాథ్గా పేరు ఉన్నటువంటి చలేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడానికి సడలింపులు, టోల్ రుసుములో కానీ, భక్తులు దర్శించుకునే దినాలలో కానీ సడలింపులు ఇవ్వాలి. ఈ నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నీలకంఠ క్షేత్రాన్ని, లొద్ది మల్లయ్య కానీ, తర్వాత చలేది మల్లెల తీర్థం కానీ, తర్వాత ఇక్కడ ఈ మల్లెల తీర్థం తర్వాత ఇదేంది లొద్ది మల్లయ్య తర్వాత ఇక్కడ ఉంది కాదు, ఇది ఇక్కడ ఉమామహేశ్వరము, అంతర్గంగా, లొద్ది మల్లయ్య, మల్లెల తీర్థము, ఇవన్నీ కూడా శివునికి సంబంధించినటువంటి దేవాలయాలు, లింగాలు ఉన్నటువంటి దేవాలయాలు. ఈ ప్రాంతాన్ని దర్శించుకుంటే చాలా పవిత్రమని చెప్పని ఆనాడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ చలేశ్వరాన్ని దర్శించుకోవడానికి ఇది చైత్రశుద్ధ పౌర్ణమిని నిర్ణయించిండ్రు. ఈ చైత్రశుద్ధ పౌర్ణమి ఎలాంటి రేడియోలు లేని, టీవీలు లేని కాలంలోనే తండోపతందలుగా లక్షలాదిగా జనం వచ్చేది. ఇప్పుడు మాధ్యమాలు, టీవీలు, రేడియోలు, సెల్లు వచ్చినాక కూడా జనం లక్షలాది వస్తున్నారు. అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భక్తులకు ఉపశమనం కలిగించాలి, భక్తులకు రక్షణ కల్పించాలి. కాకపోతే ఏంటంటే రిస్ట్రిక్షన్ 2 రోజులు 3 రోజులు కాకుండా 1 వారం రోజులు ఇవ్వాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చలేశ్వర్ అనే క్షేత్రము పురాతన కాలంలో దాన్ని శనేశ్వర ఆలయంగా పిలిచేది. శని మనిషికి శని దాపరించుంటే, శని పడితే ఒక శ్రీమద్ ప్రతాపగిరి ఖండము అనేది ఒక కవి రప్లవాయి లింగమూర్తి గారు రాసినటువంటి శ్రీమద్ ప్రతాపగిరి ఖండంలో ఆయన రాసిన దాంట్లో శనేశ్వర ఆలయంగా చెప్పిండు. శనేశ్వరం అని చెప్పంటే శని పట్టినటువంటి వాడు మడుగులో దాక్కున్న ఈశ్వరుడు, మడుగులో దాక్కున్నా కూడా శని పోయి నవ్వి నువ్వు మడుగులో దాక్కున్నావు అని చెప్పని శని చెప్తాడు జరుగుతుంది. అంతే అది ఎక్కడో నల్లమల ప్రాంతంలో అసలు ఆ నీళ్ళు ఎక్కడానికి వస్తున్నాయి, ఎక్కడ పోతున్నావు అర్థం కానటువంటి ప్రదేశం. అది అంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉంటుంది శనేశ్వర ఆలయం. దాన్ని శనేశ్వర ఆలయం అంటే రాను రాను రాని చలేశ్వరంగా అయింది. అది వాస్తవంగా శనేశ్వర ఆలయం అనేది చరిత్రలో ఉంది.
ఈ నెల 22వ తారీఖు పొద్దున ఉదయం 6 గంటల సమయం నుంచి శైలేశ్వరం జాతరకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈ జాతరకు వచ్చే ప్రయాణికులకు మా డివోటీస్కి పిల్గ్రిమ్స్కి మా విజ్ఞప్తి ఏంటంటే, ఈ జాతర అయ్యే ప్రాంతం ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం కోర్ ప్రాంతంలో జరుపుకోబడుతుంది. సో ఇక్కడ అనేక రకమైన జీవ వైవిధ్యాలు అనేవి ఇక్కడ అనేక రకమైన జంతువులు, పులి నుంచి జింకల వరకు అన్ని రకాల జంతువులు ఇక్కడ బతుకుతున్నాయి. కాబట్టి ఎటువంటి ప్లాస్టిక్ పదార్థాలు కానీ ఇంకా ఎలాంటి వ్యర్థ పదార్థాలు కానీ అక్కడ పడేసినా అది ప్రకృతికి జంతువులకి భంగం కలుగుతుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా ఈ అభయారణ్యంలో ఉన్నంతసేపు నడుచుకోవాలని కోరుకుంటున్నాం. రెండో విషయం, భక్తుల గురించి ఇప్పుడు ప్రతి ఏటా కొంచెం దీని గురించి వచ్చే జనాల తాకిడి పెరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈసారి మేము తీసుకున్న నివారణ చర్యలు ఏంటి అంటే, ఈ జాతర అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మే 15వ తారీఖు నుంచి మేము ప్రతిరోజు సఫారీ బాటలో, ఎకో టూరిజం బాటలో దేవుని దర్శించుకునే అవకాశం ఇస్తాం. కాబట్టి ఎవరైనా వృద్ధులు కానీ ఎప్పుడైనా ప్రశాంతంగా చూద్దామని అనుకున్న వాళ్ళు, ఇది లాస్ట్ కాదు, దీని తర్వాత మళ్ళీ మనకు అవకాశం వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు భక్తులు ఎవరైతే వస్తున్నారో, బికాజ్ శైలేశ్వరం అనేది చాలా డిఫికల్ట్ ట్రెక్, చాలామంది జనాలు ఉంటారు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు ఫిట్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యాత్రకు రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఎవరైనా వచ్చినా కూడా జాగ్రత్తగా ప్రశాంతంగా ఎటువంటి చెత్త పడేయకుండా ఆ దేవుడిని అటు అభయారణ్యాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం. ఈ జాతరకు సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనము లోపల షాప్ వాళ్ళకి, ఇప్పుడు వచ్చే ప్రయాణికులకి క్లాత్ బ్యాగ్ అనేది ఇస్తున్నాం వాళ్ళు ప్లాస్టిక్లో ఏమి తీసుకెళ్లకుండా ఉండడానికి. అలా కాకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిపించి అనేక డిపార్ట్మెంట్లకు వాళ్ళ శాఖపరమైన రోల్స్ అనేవి డిఫైన్ చేయబడింది. ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ సప్లై చూసుకుంటున్నారు. అది కాకుండా ఐటీడీఏ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం కొన్ని ప్రాంతాలు అంధకారంగా ఉండడం వల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు అయినాయి. కాబట్టి ఐటీడీఏ తరఫున వాళ్ళకి లైటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే ఐటీడీఏ లోకల్ చెంచులకు ఉపాధి రావాలి కాబట్టి వాళ్ళకి లోన్ల రూపంలో 12 లక్షలు ఇవ్వడం జరిగింది, సో దట్ వాళ్ళకు ఉపాధి పెరగడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు అది కాకుండా జాతరలో లాస్ట్ టైం 2 విషాద ఇన్సిడెంట్ జరిగాయి. సో అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, చాలామంది ఆరోగ్య పరిస్థితులు బాగాలేకున్నా అత్యంత రిస్కీ అయినది జాతర అనేది ఓన్లీ ఫిజికలీ ఫిట్ ఉన్న వాళ్ళే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వచ్చే వాళ్ళు కానీ ఎవరికైనా ఆరోగ్యపరమైన ప్రాబ్లం ఉన్నా తర్వాత రావాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తాం. కాబట్టి దాన్ని అనుగుణంగా రావాల్సిందే కోరుకుంటున్నాం. నా పేరు దాసరి శ్రీనివాసులు, జిల్లా చెంచు సంఘం ప్రధాన కార్యదర్శి. శైలేశ్వరం జాతర గురించి తీసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజున ఈ ఆలయం తెరుచుకోబడుతుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ చెంచుల చేతనే పూజించబడుతుంది ఈ ఆలయంలో. కాబట్టి ఈ యొక్క చైత్ర పౌర్ణమి రోజు దర్శనం చేసుకున్నట్టయితే చాలా పుణ్యం కలుగుతాయని భక్తుల యొక్క అపార నమ్మకం. కాబట్టి ఆ రోజు చాలామంది భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ భక్తుల దృష్టిలో ఉంచుకొని ఫారెస్ట్ అధికారులు గతంలో 10 రోజులు పర్మిషన్ ఉండేది, ఇప్పుడు పులుల అభయారణ్యం అని చెప్పి దీన్ని 3 రోజులకే కుదించడం జరిగింది. ఈ విధంగా చేయకుండా మినిమం 5 రోజులన్నా చేసి భక్తులకు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. అదేవిధంగా చెంచులు మా ముత్తాతలకు వెళ్ళి ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఈ యొక్క ఆలయం దర్శించుకున్నట్టయితే ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, సంవత్సరంలో ఒకటే రోజు అంటే ఒకటే నెలలో చైత్ర పౌర్ణమి రోజే ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ నెలనే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మినిమం 10 రోజులు ఉన్నదాన్ని 5 రోజులన్నా చేసి భక్తులకు సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. హేమలత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అచ్చంపేట సబ్ డివిజన్. ఇక్కడ శైలేశ్వరంకి వచ్చే భక్తులకి మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై కోసమని, వసతి కోసమని మనం 3 రోజులు 22nd, 23rd, 24th రోజు నీటి సరఫరా కోసం మన వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ అవైల్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర మనకి గుర్జిగుండాల, అప్పాయిపల్లి, అక్కడ లింగాల రూట్ నుంచి వచ్చే భక్తులకి ప్లస్ ఇక్కడ రాంపూర్ పెంట నుంచి ఫరహాబాద్, పుల్లాయిపల్లి స్టే, మళ్ళీ ఇక్కడ రాంపూర్ పెంట దగ్గర, మళ్ళీ ఇక్కడ శైలేశ్వరం మనం దిగే దగ్గర కూడా అందరికీ భక్తులకి అందుబాటులో ఉండేటట్టు మనకి మంచినీటి సదుపాయం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా
ప్రతి దాంట్లో మనము మనకి 2017 నుంచి మనం ఇక్కడ మిషన్ భగీరథ నుంచి మనం డ్రింకింగ్ వాటర్ సప్లై అందరికీ అందుబాటులో తీసుకొచ్చి మనం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నిటినీ మనకు ఎక్కడ కూడా వాటర్ సప్లైకి భంగం కలగకుండా ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తులకు అందరికీ కరెక్ట్ సదుపాయం కలిగేటట్టు మా సిబ్బంది అందరము ఇక్కడ 3 రోజులు మనం డ్రింకింగ్ వాటర్ సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.